వరంగల్ టెక్స్టైల్ పార్క్ పై కొరియా కంపెనీల ఆసక్తి. రాష్ట్రంలో హ్యుందాయ్ మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు రెడీ. పాత బౌద్ధ ఆరామాలను అభివృద్ధి చేస్తామన్న భట్టి. గురుకులాలు బడుల్లో పారిశుద్ధ్యంపై కఠినంగా ఉంటామన్న సీతక్క. మెగా కంపెనీ అక్రమాలపై పోరాడతామన్న మహేశ్వర్ రెడ్డి. హర్ ఘర్ తిరంగా ర్యాలీల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, సంజయ్. లిక్కర్ అమ్మకాల మీద శ్రద్ధ, ప్రజల మీద లేదన్న హరీష్. సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించాలన్న కేటీఆర్. తప్పులు చేసి తిహార్లో ఉన్నదెవరో ప్రజలకు తెలుసన్న ఆది. బీఆర్ఎస్ అక్రమ సంపాదనతోనే తప్పుడు ప్రచారమన్న చామల. చెరువుల పరిధిలో నిర్మాణాలంటేనే భయపడేలా చేస్తాం. అక్రమాలకు అనుమతించిన ఆఫీసర్లను వదలబోమన్న హైడ్రా కమిషనర్. కృష్ణాకు వరద తగ్గడంతో శ్రీశైలం సాగర్ గేట్లన్నీ బంద్. ఉత్తర తెలంగాణకు 3 రోజుల రెయిన్ అలర్ట్. లిక్కర్ కేసులో కవిత మధ్యంతర బెయిల్కు సుప్రీం నో. ఏజెన్సీల వాదనలు వినకుండా ఇవ్వలేమన్న కోర్టు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్న బీజేపీ. జనం సొమ్ము దోచేవాళ్లను కాపాడుతున్నారన్న కాంగ్రెస్. డ్యూటీలో రక్షణ కల్పించాలని అమిత్ షాకు డాక్టర్ల లేఖ. వారంలో కేసు తేలకుంటే సీబీఐకి ఇస్తామని మమత హామీ. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలో దిగ్గజ కంపెనీలతో సక్సెస్ఫుల్ గా అగ్రిమెంట్లు కుదిరాయి. సీఎం యుఎస్ టూర్లో రాష్ట్రానికి 31,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఓకే అయ్యాయి. ప్రస్తుతం సౌత్ కొరియాలో సీఎం టూర్ కొనసాగుతోంది. సిటీలో భారీ పెట్టుబడులకు పెద్ద పెద్ద కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయన్నారు సీఎం. ఇక సీఎం టూర్ ముగింపు దశకు చేరుకుంది. రేపు సౌత్ కొరియా నుంచి సింగపూర్ వెళ్తారు. ఎల్లుండి తిరిగి హైదరాబాద్ రానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సీఎం బృందం కీలక కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. సియోల్లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ భేటీ అయ్యారు. మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కంపెనీ అంగీకారం తెలిపింది. మెగా టెస్టింగ్ సెంటర్లో ఆటోమేటిక్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో హ్యుందాయ్ అత్యాధునిక కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించింది. ఈ మేరకు సీఎం రేవంత్తో ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వం ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలు అమలు చేస్తోందన్నారు. సత్వర అనుమతితో ప్రపంచ స్థాయి వసతులు కల్పిస్తున్నామన్నారు రేవంత్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో వ్యాపారం చేసేందుకు హెచ్ఎంఐఈ వంటి అత్యుత్తమ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. భారతదేశం తమకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని అన్నారు హెచ్ఎంఐఈ ప్రతినిధులు. కంపెనీ ఏర్పాటుకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎల్జీ కంపెనీలో భాగమైన ఎల్ఎస్ కంపెనీ ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించారు సీఎం రేవంత్. ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు తెలంగాణలో ఎలక్ట్రికల్ కేబుల్స్, గ్యాస్, ఎనర్జీ బ్యాటరీల తయారీ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఎల్ఎస్ కంపెనీని స్వాగతిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్. త్వరలోనే ఎల్ఎస్ బృందం రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్. కొరియన్ టెక్స్టైల్స్ కంపెనీల్ని వరంగల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు. టెక్స్టైల్ రంగానికి అన్ని విధాలా వరంగల్ అనుగుణంగా ఉంటుందని వివరించారు సీఎం రేవంత్. యువతీ యువకులకు అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్. రేపటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ యువత సన్మార్గంలో పయనిస్తూ దేశానికి మార్గనిర్దేశకులు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ యువత రాణించేలా ప్రజాప్రభుత్వం అన్ని రంగాల్లో కార్యాచరణ మొదలుపెట్టిందన్నారు సీఎం. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీతో పాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెడదారుల్ని నియంత్రిస్తూ క్రీడల పట్ల ఆసక్తి పెంచడం ఇతర అంశాలు అందులో భాగమేనంటూ సీఎంఓ ట్వీట్ చేసింది. 8 రోజుల పర్యటనలో అమెరికాలోని ప్రముఖ కంపెనీలతో సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపింది. మొత్తం 31,532 కోట్ల పెట్టుబడులు సాధించింది. రేపటితో దక్షిణ కొరియా టూర్ ముగియనుంది. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లనున్న సీఎం బృందం ఎల్లుండి హైదరాబాద్ కి చేరుకోనున్నారు. సీఎం రాక సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ కి కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో పర్యాటక రంగంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. పర్యాటక ప్రాంతాలను వరల్డ్ మ్యాప్ లో పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి జూపల్లి కొత్తగూడెం జిల్లా పర్యటనకు 2 మంత్రులు వస్తే కనీస ఏర్పాట్లు చేయరా టూరిజం ఎండీపై మండిపడ్డారు మంత్రులు.
గురుకులాలు సర్కారు బడుల్లో పరిశుభ్రతపై ఏమాత్రం నిర్లక్ష్యం వహిస్తున్న కఠిన చర్యలుంటాయని అధికారులను హెచ్చరించారు మంత్రి సీతక్క. సీఎం రేవంత్ విదేశీ టూర్పై బీఆర్ఎస్ అబద్దాలు చెప్తోందన్నారు ఎంపీ చామల. టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పర్యాటక శాఖలో ఎలాంటి నిధుల కొరత లేదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ ప్రచారకులను ఆహ్వానించాలని సూచించారు. మన బౌద్ధ పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పటంలో ఉంచాలన్నారు. తెలంగాణలోని 3 బౌద్ధ స్థలాల్లో పాలేరు కీలకమైనదన్నారు మంత్రులు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి బట్టి సందర్శించారు. తర్వాత బౌద్ధ స్తూపం దగ్గర పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఖమ్మం కిల్లా పైన రోప్వే కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. దాని వెంటనే పరిగణలో తీసుకుని శాంక్షన్ చేస్తున్నానని చెప్పడం నిజంగా సంతోషించదగినటువంటి పరిణామం. 1000 సంవత్సరాలు నిర్మితమైనటువంటి బౌద్ధ స్తూపం, అది 1000 సంవత్సరాలు కింద నిర్మాణం అయింది. నాకు ఇప్పటికీ తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆసియా ఖండంలోనే పెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ ఉందంటే అది కొండపల్లిలో ఉంది. మన దేశంలో మన రాష్ట్రంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి. అంటే అతి పురాతనమైనటువంటి కట్టడాలు, ఇటువంటి కోటలు, ఖమ్మం లాంటి ఫోర్ట్లు కావచ్చు, కిల్లాలు కావచ్చు. టూరిజం శాఖ ఎండీపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి జూపల్లి. ఇద్దరు మంత్రులు జిల్లా పర్యటనకు వస్తే కనీస ఏర్పాట్లు చేయాలనే బుద్ధి లేదా అని టూరిజం శాఖ ఎండీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్లోని బడ్జెట్ హోటల్, కన్వెన్షన్ హాల్ను పరిశీలించారు నేతలు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ లో పారిశుద్ధ్య లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్, ములుగు కలెక్టర్లకు ఆదేశించారు మంత్రి సీతక్క. పారిశుద్ధ్య నిర్వహణలో పొరపాట్లు తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదిలాబాద్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు మంత్రి. తర్వాత ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో 21 కొత్త రూట్లలో పలు గ్రామాలను కలుపుతూ ఆర్టీసీ బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు. నాంపల్లి, నారాయణపూర్ మండలాలకు నూతన బస్సు షెల్టర్ల నిర్మాణం చేపట్టాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త తెలంగాణను పరిచయం చేశారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సీఎం అమెరికా పర్యటన విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. గతంలో 3 సార్లు దావోస్ వెళ్లిన కేటీఆర్ తెలంగాణకు ఎన్ని కంపెనీలను తెచ్చారో చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. ముచ్చర్ల ప్రాంతంలో 4th సిటీని తీసుకొస్తున్నటువంటి దాన్ని అమెరికాకు పరిచయం చేస్తూ 31,532 కోట్ల పెట్టుబడులు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తీసుకొని రావడం ఒక ఘన విజయంగానే చెప్పవచ్చు. కేటీఆర్ గారు మీరు దావోస్ వయా దుబాయ్ వెళ్ళి బౌల్ అంతస్తు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకొని మీరు వ్యక్తిగా లాభపడ్డారు తప్ప తెలంగాణకి ఏం ఒరిగిందో అంటున్నాం, తెలంగాణకి ఏం జరిగిందో అంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాను పెంచి పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ టీం విదేశీ పర్యటన కొనసాగుతోందన్నారు చామల. రోజు అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ సోషల్ మీడియా, యూట్యూబ్ చూస్తే ఇవి కేవలం వీళ్ళు సంపాదించిన దొంగతనంలోకి వెళ్ళి ఇంత పర్సెంటేజ్ దీని మీదే పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ జరిగినంత అంత మిస్యూజ్ కుటుంబ పాలన ఇంకెక్కడ జరగలేదు అనేది కూడా మీరు తెలంగాణ ప్రజలు చూసారు. జాబ్ క్యాలెండర్ని కూడా ఇచ్చింది, దాని మీద కూడా మీరు చెడు ప్రచారం. ప్రతిదీ ఎక్కడో ఒక చిన్న తప్పు దొరికించుకోవాలి, దాన్ని భూతద్దంలో పెట్టి ఒక 100 మంది పేడ్ ఆర్టిస్టులను దొరికించుకుర్రు ఈ మధ్య. కాంగ్రెస్ లో జెండా మోసిన వారికి న్యాయం జరగడం లేదని భావోద్వేగానికి గురయ్యారు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు. రాహుల్ గాంధీ అమలు చేస్తున్న నారీ న్యాయ్ తెలంగాణలో జరగడం లేదన్నారు. కార్పొరేషన్ పదవులలో మహిళలకు అన్యాయం జరిగిందన్నారు సునీతారావు. మేఘా కంపెనీని ప్రభుత్వం ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదని కాంగ్రెస్ ను ప్రశ్నించింది బీజేపీ. సుంకిశాల ఘటనపై పోరాడతామని ప్రకటించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చైనా విధానాలను పాటించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు ఘనంగా జరిగాయి.
రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలను ఘనంగా నిర్వహించారు బీజేపీ నేతలు. హైదరాబాద్లోని తన నివాసంపై జెండా ఎగరవేశారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని పిలుపునిచ్చారు. 3 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తోందన్నారు. జాతీయ సమైక్యతను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు కిషన్ రెడ్డి. బంగ్లాదేశ్లో హిందువులపై మారణ హోమం జరుగుతుంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చైనా విధానాలు, ఆదేశాలను పాటించేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో చేపట్టిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు బండి సంజయ్. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 370 ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బంగ్లాదేశ్లో అంత దారుణ మారణ జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడతలేడు. జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరేయాలి. మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలి. భారతీయులు అందరము ఒక్కటైనటువంటి విధానాన్ని, ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. సుంకిశాల బాధ్యులపై ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. కమిషన్ల కోసమే బాధ్యులైన సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మేఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఏ రకంగానైతే వర్క్ ఇవ్వడమే కాదు, వర్క్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు క్వాలిటీ వర్క్ లేనప్పుడు ఆ సంస్థ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కదా. మరి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు విజిలెన్స్ చేయకుండా, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు దీని మీద మరి సెంట్రల్ విజిలెన్స్ కి చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి చెప్పకుండా, ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ అదే కంపెనీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు దారాదత్తం చేసే వెనుక ఆంతర్యం ఏమున్నది అని చెప్పి మాత్రం అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ప్రజల్ని మోసం చేస్తోందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తిరంగా కార్యక్రమం చేపట్టామన్నారు డీకే అరుణ. గతంలో బీఆర్ఎస్ పాలన, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఒకేలా ఉన్నాయన్నారు. అసెంబ్లీలో అంకెల గారడి ప్రవేశపెట్టి ప్రజల్ని మోసం చేశారన్నారు డీకే అరుణ. దాదాపు సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు అప్పులే కట్టాల్సి వస్తుందనేటటువంటి విధంగా చెప్పినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కేవలం కాగితాలు పోయినాయి బ్యాంకులకు, చిన్న చిన్న ఉన్నటువంటి అప్పులు తీరినాయి తప్ప పెద్ద అప్పులు ఎక్కడ కూడా రైతులకు ఇప్పటిదాకా కూడా మాఫీ కాలేదు. అంటే కేవలం మాటల గాడితోనే సమయాన్నంతా కూడా గడిపేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ ఇంటిపై ఏర్పాటు చేసుకోవాలన్నారు బీజేపీ నేతలు. అందరూ ఐక్యంగా తమ జాతీయవాదాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. మహనీయులకు పూలమాలలతో నివాళులర్పించారు నేతలు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. జాతీయ జెండాను పట్టుకుని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ర్యాలీ తీశారు. కాంగ్రెస్ కు లిక్కర్పై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. తాము నిర్మించిన ప్రాజెక్టులను కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేస్తోందన్నారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. గురుకుల పాఠశాలలో ఆలన పాలన చూసుకునే వాళ్ళు కరువయ్యారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థి అనిరుద్ధి కుటుంబాన్ని పరామర్శించారు. విద్యార్థి స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్కు వెళ్లారు. అనిరుద్ధ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కేటీఆర్. రాబోయే 4-5 రోజుల్లో ఒక 20-30 పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు లోటుపాటు దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం. ప్రభుత్వం కూడా మేల్కోవాలి. వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి. కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు. వాళ్లకు పాపం అభం శుభం తెలియని వయస్సు, తల్లిదండ్రులు లేరు, పర్యవేక్షణ లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది
మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా బేసిజానికి పోకండి. సీతారామ ప్రాజెక్టు మొదలుపెట్టిందే కేసీఆర్ అని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. 90% ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. పూర్తి చేసింది బీఆర్ఎస్ అయితే రిబ్బన్ కటింగ్ కాంగ్రెస్ చేసిందన్నారు. మంత్రి ఉత్తమ్ అబద్దాలు మాట్లాడడం మానుకోవాలన్నారు హరీష్. లెటర్లు ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే మేము ఇచ్చినామని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకోం. మేము నిర్మించిన ఫ్లైఓవర్లకు ఓపెనింగులు చేస్తూ, మేము కట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తూ, మా హయాంలో ఆర్డర్ ఇచ్చినటువంటి బస్సులకు జెండాలూపుతూ, మా హయాంలో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతూ కాలం గడుపుతున్నారు తప్ప ఒక్కటైనా నిర్మాణాత్మకమైన అడుగు ఈ 9 నెలల కాలంలో పడ్డదాన్ని నేను అడుగుతా ఉన్నా. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సిబిఐ ఈడీకి నోటీసులు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను 20కి వాయిదా వేసింది. మహిళా సెక్షన్ 45 ప్రకారం కవితకు బెయిల్ ఇవ్వొచ్చని ఆమె తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదించారు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది సుప్రీం. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాకేష్ రెడ్డి. ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. జీవో 46 డాక్యుమెంట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు తాము సిద్ధమన్నారు. ఇది రాజకీయం కాదన్న రాకేష్ రెడ్డి తెలంగాణ భవిష్యత్ గురించి ఆలోచించాలన్నారు. ఈ జీవో నెంబర్ 46ను అప్లై చేయడం వల్ల కలిగినటువంటి నష్టం ఏంది, దానివల్ల ఈ అభ్యర్థులు ఏ విధంగా మరి వెనుకబడ్డారు, ఉద్యోగాలు రాక ఈరోజు మరి రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు అనేటువంటి వాస్తవాన్ని ఈరోజు మంత్రివర్యులకు వివరించేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 46 బాధితుల యొక్క బాధను విని తప్పకుండా ఈ జీవోను మేము రద్దు చేస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవండి, మీరు మా ప్రభుత్వాన్ని తీసుకురండి, మా ప్రభుత్వాన్ని తీసుకువస్తే తప్పకుండా జీవో 46ను రద్దు చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. కేవలము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారు మాత్రమే కాదు, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు, అనేక మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అనేక మంది రాష్ట్ర కమిటీ చైర్మన్లు, వీళ్ళందరూ కూడా జీవో నెంబర్ 46 మేము రద్దు చేస్తాం, కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ఓటు వేయండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి అని చెప్పేసి వారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిండ్రు. కోల్కతా డాక్టర్ ఘటనపై స్పందించారు కేటీఆర్. సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన అన్నారు. బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టొద్దని బెంగాల్ సీఎం మమతను అభ్యర్థించారు కేటీఆర్. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 16 వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం, సాగర్ జలాశయాల అన్ని గేట్లు మూసివేశారు అధికారులు. ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఎలాంటి ద్రోణులు లేని కారణంగా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. 13వ తేదీ తర్వాత శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే సూచనలు ఉన్నందున ఋతుపవనాలు యాక్టివేట్ అయ్యి వర్షాల జోరు పెరగనుంది. ప్రస్తుతానికి ఎటువంటి అల్పపీడనాలు లేవు. ఒక ఉత్తర జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని ఒక ఉపరితల ఆవర్తనం, మరగే రాయలసీమ, కొమరీన్ పరిసర ప్రాంతం నుంచి ఒక ఉత్తర దక్షిణ ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. ఇది సాధారణంగా మాన్సూన్ రైన్స్ అన్నమాట. అంటే ఋతుపవనాల కారణంగా మనకి పగలంతా కొద్దిగా నిర్మలమైన ఆకాశం ఉన్న సాయంత్రం జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని ఈ మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉందన్నమాట. తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. హైదరాబాద్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతానికి ఈ వారం రోజులు అంటే దాదాపుగా 2 వారాలు కూడా పెద్దగా కనిపించటం లేదు. మనకి 3వ వారం నుంచి మరింతగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే దాదాపుగా మనకి ఉపరితల ఆవర్తనాల ప్రభావం వల్ల పగటిపూట కొద్దిగా వేడిమి వాతావరణం ఉంటుంది. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఏర్పడుతుంది అన్నమాట. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే పగలంతా మనకి నిర్మలంగా ఉంటూనే సాయంత్రం కొద్దిగా జల్లులు కూడా కురిసే అవకాశం ఉందన్నమాట. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. మణికొండ, ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట ప్రాంతాల్లో తెల్లవారుజామున వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట, గండిపేట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బల్లగూడ, జాగీర్ కార్పొరేషన్, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, హైదర్ షాగూడ్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్ డివిజన్ పరిధిలోనూ వాన పడింది. కృష్ణానదికి ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేశారు అధికారులు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉంది. ప్రస్తుతం 881.20 అడుగులు కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు, ప్రస్తుతం 194.3096 టీఎంసీలు ఉంది. అన్ని గేట్లు మూసివేయడంతో చేపల వేట చేస్తున్నారు మత్స్యకారులు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లను మూసివేశారు ఇరిగేషన్ అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 588 అడుగుల వరకు వరద నీరు ఉంది. రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండిపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే ఈసారి సాగు భారీగా పెరిగిందని అధికారులు ప్రకటించారు. That's all for now.